మన ఆరాధనకు సహాయకరంగా మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అలాగే రెండో అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. రెండో అధ్యాయము 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. దేవుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ప్రభు దినము. ఆయన్ను స్తుతించి ఆరాధించడానికి మనందరము చేరి వచ్చి ఉన్నాం. ఆయన్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడో, ఏం చేశాడో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏం చేయాలో మనము ఈ దినాన జరిగించనై ఉన్నాం. ఈ మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనములో రాయబడినటువంటి మాట దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని ఉంది. ఎవరైనా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. రెండో అధ్యాయం 10వ వచనంలో మనుష్య కుమారునికి అనే మాట చూస్తాం. ఆయన ఎవరు? మనుష్య కుమారుడు. ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, అలాగే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు. రెండు విభిన్నమైనవి. ఏమండి? ఆ రెండు విభిన్నమైనవి. దేవుడంటే ఆయన ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు. మానవుడు ఏదైనా చేయగలుగుతాడా? అన్నీ చేయలేడు, కొన్ని మాత్రమే చేయగలడు. అన్నీ చేసేవాడు దేవుడు, ఏదైనా చేసేవాడు దేవుడు. కొన్ని మాత్రమే జరిగించేవాడు మానవుడు. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడంట? దేవుని కుమారుడు, అలాగే మనుష్య కుమారుడు. ఆయన దేవుని కుమారుడని మొదటగా ఎవరు చెప్పారు? చూడండి, మత్తయి సువార్తలోనే చూస్తాం. 4వ అధ్యాయంలో సాతాను అంటా ఉన్నాడు, అపవాది. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఏమంటా ఉన్నాడు? 4వ అధ్యాయము 6వ వచనములో, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము. 3వ వచనంలో కూడా అదే మాట ఉన్నది. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చెయ్యి. మొదటిగా రాళ్ళు రొట్టెలుగా చేయమన్నాడు. తర్వాత ఆ ఎత్తైన శిఖరం మీద నుంచి కిందకు దూకు అని చెప్పాడు. ఎలాగైతే, ఏమైతే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చెయ్యి. ఇదిగో ఈ శిఖరం మీద నుండి నీవు దూకు, నీ దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. ఆయన రాళ్లను రొట్టెలుగా చేయగలుగుతాడా? చేయలేడా? ఇప్పుడు సాతాన్ని అక్కడ నిజంగా ఓడించాలంటే ఆయన ఏం చేయాలా? రాళ్ళను రొట్టెలుగా చేసి, ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన నిరూపించుకోవాలి. ఏమండి? అక్కడ ఆయన నిరూపించాడా? నిరూపించలేదా? రాళ్లను రొట్టెలుగా చేయలేదు. ఆ శిఖరం మీద నుంచి ఆయన దూకలేదు. ఇంకొకటి 3వ పరీక్ష కూడా పెట్టేశాడు కదా. ఇదిగో ఈ అధికారం అంతా, ఈ ఈ ప్రపంచం అధికారం, మహిమ, ఇదంతా కూడా నీకే ఇస్తాను, నువ్వు నాకు సాగిలపడు. 2 సందర్భాల్లో నీ దేవుని కుమారుడు అయితే అన్నాడు. కానీ 3వ సందర్భంలో సాతానుడు ఆ మాట ఉపయోగించలేదు. ఎందుకు? 2వ మాటగా ఆయన ఏం చెప్పాడు? 7వ వచనములో ఆయన ఏం చెప్పాడండి? అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రభువైన నీ దేవుడు. అసలు ఆయన ఎవరంట? ఎవరికి దేవుడు అంట? సాతానుకు కూడా దేవుడు.
అసలు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమంటున్నావు. అసలు నీకు దేవుడు ఎవరు? నేనే. ఏమండి, ఇంకొక దెయ్యాలు కూడా చెప్పినాయి కదా, 8వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఆయన గదరేనుల దేశము, గెరాసేనుల దేశము, ఆ దేశానికి వెళ్ళినప్పుడు చూడండి 29వ వచనములో, వారు అనగా దెయ్యములు పట్టిన వారు, ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమీ. ఏమంటున్నారండి? దెయ్యాలు కూడా ఏమని చెబుతున్నాయి? నీవు దేవుని కుమారుడివే, నీవు దేవుని కుమారుడివే అని దెయ్యాలు కూడా చెబుతూ ఉన్నాయండి. శిష్యులు కూడా చెప్పారు కదా, శిష్యులు కూడా ఏమన్నారు ఆయన్ను? 14వ అధ్యాయము మత్తయి సువార్తలోనే చూడండి త్వరగా, 32వ వచనం. 32వ వచనం, 14వ అధ్యాయం 32. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఆయన ఎవరంట? అబద్ధంగా దేవుని కుమారుడు కాదు. ఆయన ఎవరంట? నిజముగా దేవుని కుమారుడు. నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి ఏం చేశారంట? మ్రొక్కిరి. మొక్కడం అంటే ఆరాధించడమే. ఏమండి, అక్కడ శిష్యులు లేక సాతాను, అలాగే దెయ్యములు, అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి మాటలో శిష్యులు కూడా ఆయన్ను దేవుని కుమారుడుగా నిర్ధారించారండి. ఇంకా చాలా విషయాలు మనం చూస్తాం. కానీ శతాధిపతి చెప్పాడు కదా, ఆయన తిరిగి లేచిన తర్వాత శతాధిపతి ఏం చెప్పాడు? ఇదిగో ఈయన నిజముగా దేవుని కుమారుడు. మత్తయి సువార్త 27:54 ఉండింది ఆ మాట. 27వ అధ్యాయం 54వ వచనములో ఆయన మరణించినప్పుడు భూమి కంపించింది, భూకంపం వచ్చింది. 54వ వచనములో అంటా ఉన్నాడు, సమాధులు తెరవబడ్డాయి. ఆ సంఘటనలో ఎన్ని చూచినటువంటి ఆ శతాధిపతి 54, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఆయన నిజముగా దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. ఆయన అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, తండ్రి రొమ్మున ఉన్న కుమారుడు, తండ్రి రొమ్మునున్నవాడు, అద్వితీయుడు అంటే ద్వితీయత లేనివాడు, ఏకైక కుమారుడు అండి. ఇంకా వేరే కుమారుడు లేడు. అటువంటి కుమారుడైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కువసార్లు ఏ పదాన్ని ఉపయోగించాడు? దేవుని కుమారుడునని చెప్పుకున్నాడా, మనుష్య కుమారుడని చెప్పుకున్నాడా? సారికి ఎక్కువ శాతం ఆయన పలికిన మాట మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడండి. అసలు ఆయన ఎవరు? ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడుగా ఆ మహిమ ఘనత. ఏమండి, ఇప్పుడు కలెక్టర్ గారి కుమారుడు అని చెప్పుకుంటే ఘనత, లేకపోతే అడుక్కునేవాని కుమారుడు అని చెప్పుకుంటే ఘనత? ఏది ఘనత? దేవుని కుమారుడు అయి ఉన్న ఆయన ఏమని చెబుతున్నాడు? నేను మనుష్య కుమారుణ్ణి అంటా ఉన్నాడండి. ఇప్పుడు మార్కు సువార్తలో మనం, మత్తయి సువార్తలో కూడా చాలా అంశాలు ఉన్నాయి ఆ మాట మీద. మార్కు సువార్తలో చూడండి, ఆయన మనుష్య కుమారుడు అనే మాట మనం సారికి వింటాం. ఆ మాటను ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏమి చేయడానికి వచ్చాడు అంటే 2వ అధ్యాయం మార్కు సువార్త 10వ వచన భాగంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఆయనకి ఏ అధికారం ఉన్నదంట? అన్నిటి మీద అధికారం ఉన్నది దేవుడిగా. అలాగే పాపములను క్షమించడానికి ఆయనకు ఏమున్నది? అధికారము ఉన్నదండి.
దేవుని కుమారుడైనటువంటి ఆయన మనుష్య కుమారుడుగా పిలిపించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తనకు తానుగా చెప్పుకుంటా ఉన్నాడు, నేను మనుష్య కుమారుణ్ణి. ఎందుకు చెప్పుకుంటా ఉన్నాడు? ఆ మాట చెప్పాలంటే తన్ను తాను ఏమవ్వాలా? తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకోవాలి. సామాన్యమైనటువంటి మనుషుని కుమారునిగా ఆయన పిలిపించుకోవడానికి ఏమాత్రము సిగ్గుపడలేదండి. తానే చెబుతా ఉన్నాడు, నేను మనుష్య కుమారుణ్ణి. ఎందుకంటే మనుషులందరి పాపము నుండి విమోచించడానికి లేక క్షమించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన పాపములను క్షమించడానికి వచ్చాడు. లూకాసు వార్తలో మనం చూస్తాం. లూకాసు వార్తలో 9వ అధ్యాయం 58వ వచనంలో, 9వ అధ్యాయము 58వ వచనం, అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను ఏమి లేదంట? స్థలం లేదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడండి? ఆయన రాజ కుటుంబములో పుట్టొచ్చా పుట్టకూడదా? ఆయన ఎక్కడ జన్మించాలో ఆయన ఇష్టం. కానీ ఆయన గురించి ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో మనుష్య కుమారుడు అంటే నేను తలవాల్చుకొనుటకైనను నాకు స్థలం లేదు. అంతగా తగ్గించుకున్నాడండి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ ఇదిగో మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. నిజానికైతే ఆయన ఎలాంటి వాడు? ఆకాశము నా సింహాసనము, భూమి యావత్తు నా పాదపీఠం అన్నాడండి. అటువంటి ఉన్నతుడు, అటువంటి శ్రీమంతుడు, అటువంటి మహోన్నతుడు, మహాగణుడు ఏమీ లేని రిక్తుని వలె తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకోసం అంటే మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకోసం అంటే మనుషులమైనటువంటి మనలను ఏం చేయాలని? రక్షించాలని. ఈ లోకంలో కూడా సామెత ఉంది కదా, ఏమండి? తలకూరి ఎవరు పెట్టాలా? చనిపోయిన వ్యక్తికి తలకూరి ఎవరు పెట్టాలా? కుమారుడు పెట్టాలి. కుమారుడే పెట్టాలి. పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులను ఎవరు చేస్తారంటే వాళ్ళ బంధువులు లేక అన్నదమ్ములు పిల్లలు వాళ్ళు వారికి అధికారం ఇచ్చి లేక డబ్బు ఇచ్చి ధనం ఇచ్చి ఏం చేసుకుంటారు? తలకోరి పెట్టించుకుంటారండి. కుమార్తెలు పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? కుమారులు ఉంటేనే స్వర్గానికి దారి. వాళ్ళు చేత తలకోరి పట్టించుకుంటే పున్నామ నరకం నుండి తప్పించబడతామని నానుడు ఉంది లోకంలో. సరే, కుమారులు లేని వారి పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక కొడుకుల కంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళినట్టు? స్వర్గానికి వెళ్ళినట్లే. కానీ అది నిజమైందే కాదండి. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనను. ఆ కుమారుడు ఎవరి కుమారుడు? అదిగో ఆ మరి ఒక్కడికే కుమారుడు కాదు, ఆయన మనుష్య జాతి అందరికీ కుమారుడు. అందరికీ కుమారుడండి. అందుకే ఆయన మనుష్య కుమారుడు. ఎవరైనా పిలుస్తారా ఈ లోకంలో? అదిగో నేను మనుష్య కుమారుడిని, నేను మనుష్య కుమారుడిని ఎవరైనా పిలుచుకుంటారండి? ఎవరో పిలుచుకోడు. ఆ పదం, ఆ పేరు ఉపయోగించుకుంది ఆయన ఒక్కడే. ఆయన మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే లూకాసు వార్తలోనే 19వ అధ్యాయము 10వ వచనంలో మనకు తెలిసినటువంటి మాట. 19వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. పాపములను క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారం ఉన్నది. అలాగే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు.
నశించిపోయేటటువంటి మల్లను, పాపముల చేత అపరాధముల చేత చచ్చి నాశనానికి వెళ్ళవలసినటువంటి శాపగ్రస్తులమైనటువంటి మల్లను ఆయన ఏం చేయడానికి వచ్చాడంట? రక్షించడానికి, వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడుగా రావలసినటువంటి అవసరం ఎందుకంటే మనలను రక్షించడం కోసమే. చూడండి 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన్ను చంపెదరు, చంపబడిన 3వ దినమునకు ఆయన లేచునని వారితో చెప్పారు. మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడతా ఉన్నాడంట? మనుషులకు అప్పగించబడతా ఉన్నాడు. ఎవరా మనుషులు? మనుష్య కుమారుడు మనుషులకు అప్పగించబడతా ఉన్నాడు. ఆ విషయాన్ని సారికి చెబుతూ ఉన్నాడు ఆయన. పాపిష్టులైన వారి చేతికి అన్నాడు, శాస్త్రులకు పరిసేలకు అన్నాడు, కఠినమైన వారికి అని చెప్పాడు. ఇక్కడ మనుషులకు మనుష్య కుమారుడు అప్పగించబడతా ఉన్నాడు. ఎందుకు అప్పగించబడతా ఉన్నాడంటే మనల్ని రక్షించడం కోసమే. ఏమండి, ఆయన్ను పట్టుకున్న వారికి కూడా తెలియదు ఏమని. వారి కోసం కూడా ఆయన ఈ శ్రమలో అనుభవిస్తున్నాడని ఆయన పట్టుకొని హింసించిన వారికి కూడా తెలియదు, కానీ ప్రభువుకే తెలుసు. మనుషులందరి పాపముల నిమిత్తమై నేను చనిపోతా ఉన్నాను, మరణిస్తున్నానని ఆయనకు తెలుసు. కానీ ఆయన్ను సిలువ వేసి అనేకమైన హింసలు పెట్టి కొరడాలతో చీల్చి ఉమ్మివేతలు వేసి అవమానపరిచి హేళన చేసిన వారికి కూడా ఆ విషయం తెలియదండి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతా ఉన్నారు, వారు ఆయన్ను సిలువ వేసి చంపెదరు. ఆయన చనిపోయాడండి. ఎవరి కోసం? మనుషులమైన మన కోసమే. దేవుని కుమారుడైన యేసు మనుషులమైనటువంటి మనలను రక్షించడం కోసమై మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మా స్థానములో మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. 2 విషయాలు మనం ఒకే చోట చూస్తాం. మత్తయి సువార్తలో చూడండి 26వ అధ్యాయము, లేక ఇక్కడే ఒక మాట చదువుకొని మార్కు సువార్తలో మనం ఉన్నాం కనుక 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. అక్కడ కూడా అదే మాట ఉంటుంది. 10వ అధ్యాయం మార్కు సువార్త 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడట? దేవుని కుమారుడైన ఆయన మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆయన దేవుని కుమారుడై ఉండి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన దేవుని కుమారుడు కాదు అని చెప్పగలుగుతామా? ఏమండి, ఆయన దేవుని కుమారుడా కాదా? సారికి మనం చదివాం కదా, ఇందాక సాతాను చెప్పిన మాట విన్నాం, దెయ్యములు చెప్పిన మాట విన్నాం, శిశువులు చెప్పిన మాట విన్నాం. ఏమండి, సారికి ఆయన కార్యాలు క్రియలు, ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడుతూనే ఉన్నాడు, నిరూపించబడుతూనే ఉన్నాడు. కానీ ఆయన మనుష్య కుమారుడుగా తను తాను చేయబోయేటటువంటి కార్యమును గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు 26వ అధ్యాయము 62వ వచనం, లేక 60 నుంచి చూద్దాం. 60 నుంచి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పిననిది.
ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఇక్కడ యేసుక్రీస్తు వారు బంట్రోతుల చేత తీసుకొని వెళ్ళబడ్డాడు. వెళ్ళి ప్రధాన యాజకుని దగ్గర నిలబెట్టబడినప్పుడు ఆయన మీద ఎన్నో అబద్ధాలు నిందలు చెప్పారు, కానీ అవేమి రుజువు కాలేదు. చివరికి కొంతమంది అన్నారు, ఏమన్నారు, ఇదిగో దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టితే కడతానన్నాడయ్యా అని చెప్పగానే ఆ ప్రధాన యాజకుడు అడుగుతూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే నీవు చెప్పు. ఏమని అడిగాడు? నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే చెప్పు. ఆయన ఎవరు? దేవుని కుమారుడా కాదా? అవును. ఆయన అన్నాడు, నీవన్నట్లే నేను దేవుని కుమారుణ్ణి. కింద ఆయన చెప్పిన మాట మనుష్య కుమారుడు అని మరలా ఉపయోగిస్తూ ఉన్నాడండి. ఏమండి, ప్రధాన యాజకుడేమో నీవు దేవుని కుమారుడు అయితే అని అడుగుతూ ఉన్నాడు. ఆయన ఎలాగూ జవాబిస్తూ ఉన్నాడు? మనుష్య కుమారుడు. చూడండి 64లో, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయో ఆకాశం మేఘారుడై వచ్చుటయో మీరు చూతురు. ఆయన తిరిగి రాబోయే పరిస్థితిని, సంఘటనను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు, అలాగే మనుష్య కుమారుడు. ఇంకా ఆయన్ను అనేక మంది ప్రశ్నించారండి. ఏమన్నారు చూడండి, ఇక్కడే మనం చూస్తాం. నీవు దేవుని కుమారుడు అయితే నీవు దీని మీద నుంచి దిగుమని చెప్పి వాళ్ళు ఆయన్ను ప్రశ్నిస్తారు. 40వ వచనం, 27వ అధ్యాయము 40వ వచనం. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఏం చేశారండి? ఆయన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? మనందరి దోష శిక్షణ. ఆనాడు ఉన్నటువంటి ప్రధాన యాజకులేమి, శాస్త్రులేమి, పరిసయ్యులేమి, అక్కడున్న ఆయన మీద నేరం మోపినవారు, నేరం మోపనివారు, ఆయన్ను ఎరిగినవారు, ఆయన్ను ఎరుగనివారు, ఆయన నమ్మినవారు, నమ్మనివారు, అనేక జనసమూహాల మధ్య ఆయన అందరి నిమిత్తమై ఆ సిలువ బలియాగాన్ని అనుభవిస్తూ 3 మేకులకు అంటుకొట్టబడి, ఏమండి, ఆ ముండ్ల కిరీటం ధరించి శరీరమంతా నాగలచాల వలె దున్నబడినటువంటి ఆ పరిస్థితి, ఆ వేదన అంతటిని భరిస్తూ ఆయన సహిస్తూ ఆ సిలువ మీద ఆయన వేలాడదీయబడి ఉంటే అనేక మంది ఆయన్ని ఏమంటున్నారంట, ఇగో దేవాలయమును పడగొట్టి కట్టువాడా, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవే రక్షించుకో. ఆయన ఏం చెప్పాడు? నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు కండి. ఆయన మనలను రక్షించడానికి ఆ రోజు ఆయన చేతులు కట్టుకున్నాడు, కానీ ఆయన నన్ను రక్షించుకోవాలంటే అదిగో నువ్వు ఎవరిని ఎదుగుతున్నారు అని అడిగి తను తాను అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. తను తానే అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనలను రక్షించడం కోసం. మునుపు మనము ఎవరి కుమారులం, ఎవరి పిల్లలం? యేసుక్రీస్తు వారు అని చెప్పాడు కదా.
యోహాను సువార్తలో, యోహాను సువార్త మనకు తెలుసు, మనం ఎవరి కుమారులం? 8వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మునుపు మన పరిస్థితి ఎవరి పిల్లలు? సాతాను యొక్క పిల్లలు. సాతాడు పాపమునకు జనకుడు, అబద్ధమునకు జనకుడు, మోసగాడు, ఏమని దొంగిలించేవాడు, నరహంతకుడు, ఎన్నో పదాలు, ఎన్నో కార్యాలు, వేషధారణ, ఇంకా ఎన్నో కార్యాలు అతనిలో ఉన్నాయండి. అతడు ఎవరంటే మన తండ్రి. మునుపు మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మునుపు మనము అపవాది యొక్క సంబంధులుగా పాపానికి లోనై, పాపానికి జీతమై ఉన్న మరణానికి పాత్రులమై ఉన్నామండి. కానీ ఆయన పాపులమైనటువంటి మనలను క్షమించి, మనలను వెదికి రక్షించడానికి దేవుని కుమారుడైన ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ కలువరి శిలువ శ్రమలను భరించాడు. మన కోసం తను అప్పగించుకున్నాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కోసం దారము పోశాడు. అందుకే ఇప్పుడు మన అపవాది పిల్లలముగా మునుపు ఉన్నాం. కానీ ఆయన ఇప్పుడు ఏం చేశాడు చూడండి. గలతీ పత్రికలో మనం చూస్తాం, 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మనం ఇప్పుడు ఏ కుమారులు అయ్యాం? ఆయన నమ్మినటువంటి మనము, ఆయన రక్తము ద్వారా కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడినటువంటి నీవు నేను మునుపు అపవాది కుమారులం. కానీ ఇప్పుడు ఆయన క్రీస్తు యేసు నందు విశ్వాసం వలన మనల్ని ఇప్పుడు దేవుని కుమారులుగా చేశాడు. మునుపు ఈ కుమారత్వము లేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఈ లోకంలో 4:4లో మనం చూస్తాం, గలతీ పత్రిక 4:4లో, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనల్ని దత్తపుత్రులుగా చేయాలని ఆయన ఏం చేశాడంట? ఏమండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనల్ని కుమారులుగా చేశాడు, వారసులుగా చేశాడు. ఏమండి, ఎంత గొప్ప భాగ్యం! ఆయన ఎవరు? ఇప్పుడు దాకా చెప్పి ఆయన ఎవరండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడై ఉండి తను తగ్గించుకొని మనుషులందరిని రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన కార్యాన్ని సమాప్తం చేశాడు. మనం ఎవరు? మనం మనుష్య కుమారులం, మనుష్యులకు పుట్టిన పిల్లలం. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని కుమారులుగా చేశాడు. మనుష్య కుమారులైనటువంటి మనలను దేవుని కుమారులుగా చేసి ఆ మహిమను దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఆ ప్రియ ప్రభువు వారిని మనం స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆయన దేవాది దేవుడు అండి. మన జీవితాన్ని మార్చినటువంటి ఆ ప్రియ ప్రభు వారిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. మనుష్య కుమారులు యొక్క ఘనత వేరు, దేవుని కుమారుల యొక్క ఘనత వేరు, ఆ మహిమ వేరు. మనుషులుగా పుట్టినటువంటి వారు ఏమవ్వాలా? ఖచ్చితంగా మరణించాల్సిందే. మనిషి అయి పుట్టినవాడు ఖచ్చితంగా మరణించాల్సిందే. కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? దేవుని కుమారులుగా చేశాడు. ఆయన నిత్య జీవానికి వారసులుగా చేశారు. అటువంటి ధన్యత మనకు ప్రభువు కలిగించాడు. కనుక ఆ ప్రియ ప్రభు వారిని మన కోసము మరణించి తిరిగి లేచి మనల్ని సజీవులుగా చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.